హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేమైతే మా ఊరు వచ్చేసాము. ఇక్కడైతే అత్తయ్య మామయ్య వాళ్ళు లేరు. వాళ్ళైతే ఫంక్షన్ ఉందని ఊరికైతే వెళ్ళారు. కానీ బరిగొడ్డు ఉంటే వెళ్ళలేరనమాట ఎటు. మేమైతే ఉన్నాము. మేము చూసుకుంటాంలే, వెళ్ళండి అని అన్నాము. ఇంకా ఈ బర్రెలు ఉన్నాయి కదా, ఇంకా వీటి పనులు మేము ఎలా చేస్తున్నామో చూడండి. ఇంకా మా ఆయన రంగంలోకి అయితే దిగేశాడు. ఇంకా ఒక్కొక్క బరిగొడ్డుని విప్పదీసి వాటికి నీళ్లు పెట్టి వేరే సైడ్ అయితే కట్టేస్తున్నాడు అనమాట. ఈ చిన్న దూడైతే మరీ హుషారుగా ఉంది, తెగ పరిగెత్తుతుంది. మా ఆయనకి అసలు వల్ల అవ్వట్లేదు. ఎప్పుడు మా ఆయన చిన్నప్పుడు కూడా హెల్ప్ చేశాడు, కానీ ఇప్పుడైతే లేదు కదండి జాబ్స్ వల్ల. చూడండి ఇలా మట్టి చూపిస్తున్నాడు. మొత్తానికైతే బర్రెల్ని మనం ఇంకో చోట అయితే కట్టేసాం అనమాట. ఎందుకంటే వాటి ప్లేస్ని కూడా ఇప్పుడు మనం క్లీన్ చేయాలి. అవి చూడండి ఎట్లా ఉందో ఒకసారి ప్లేస్ అంతా. ఇప్పుడు ఈ పేడని నేను మొత్తం ఎత్తేస్తాను అనమాట. చూద్దాం. మాకైతే లేవు, అత్తోళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేయొద్దులే మీరు, మేము ఎప్పుడో వచ్చి చేస్తామని అన్నారు. కానీ పాపం వాళ్ళు సుఖపడాలి కదా, మనకు కూడా పని చేత అవ్వాలి. ఉద్యోగాలు పోయిన బరిగొడ్లకి మేపుకొని బతకాలి కదా. సో అందుకని ట్రై చేస్తున్నాము. ఇవైతే 2 అన్నమాట పల్లాల ముక్కలు. మా మామయ్య పేడ చేతికి అవ్వకుండా తయారు చేశాడు. అంటే తయారు చేయడం అంటే ఒక పళ్ళని 2 ముక్కలు చేశాడు అనమాట. పేడ తీయడానికి ఈజీగా ఉండిద్దని. ఇప్పుడు మనం దీంతో పేడ తీయాలి. రెండు తీద్దాం. చాలా బరువుగా ఉంది, రావట్లేదు. పేడ చాలా చాలా బరువు ఉంది, రావట్లేదు. ఇది చూడండి ఒకసారి కింద ఎంత ఘోరంగా చేసేసిందో. అంత తొక్కి తొక్కి ఏది పేడ ఏది మట్టు కూడా అర్థం కావట్లే. రాత్రి వాన పడింది, సో అందుకే ఇంకొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. మన కోసం రైతులు, పాల వాళ్ళు, ఇలా వ్యవసాయం పాడి పంటలు చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు చూడవచ్చు. మనకి చిన్న మట్టి బురద అంటితేనే మనం వ్యాక్ వ్యాక్ అంటాము, చెదిరించుకుంటాము. కానీ వాళ్ళు నిత్యం ఇలాగే చేస్తుంటారు. వాళ్ళు ఇలా చేపట్టే మనం హ్యాపీగా తింటున్నాము. చూడండి. సో మనం వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళకి కొంచెం మనం రెస్పెక్ట్ ఇద్దాము. అంతేకాదు మేము అనుకునేది ఏంటంటే, మనం కూడా చేతైనంత వరకు ఇలాంటి పనులు తెలిసే ఉండాలి, మన పిల్లలకి నేర్పించాలి, అది అనుకుంటున్నాను. ఓకేనా? 5 బరిగొడ్లకి 5 తట్టలు అయినాయి. పూర్తిగా అయితే ఇంకా పేడ పని అయితే అయిపోయింది. తీసేయటం, క్లీన్ చేయటం. తర్వాత సెక్షన్ మొత్తం చిమ్మాలి. ఇది పడేసిన తర్వాత అది చూదురు, సరేనా? మా ఆయన అయితే ఇప్పుడు ఆ తట్టను మోయటానికి సిద్ధమయ్యాడు. అయ్యో, టవల్ అయితే ఊడిపోయింది. మాకు కట్టుకోవడం కూడా జాత కావట్లే. చాలా కష్టమైన పని వ్యవసాయం, ఈ పాడిని సాకటం. అయ్యో,
లేవట్లేదు కదా. నా మాటని ఇద్దరు మోసుకెళ్ళి బండి మీద నుంచి వేద్దాం, ఓకేనా? లేకపోతే పేడ అంతా మళ్ళీ కింద పడిద్ది, నేలపాలు అయిద్ది పేడ, ఓకేనా? మాటిను. అది బండి మీద వద్దంట, ఆయనే మోస్తానన్నాడు. నెత్తి మీద పెట్టాను, వెళ్తున్నాడు. కొంచెం దూరం ఉంది, అది నెయ్యి దిబ్బ అంటారు, పేడంతా ఒకసారి వేసేది. అదంతా ఎండిన తర్వాత ఇయర్లీ వన్స్ మనకి ఎరువులాగా వాడతారనమాట. పాపం చాలా దూరం వెళ్ళాలి. మనకి అక్కడెక్కడ దూరంగా చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ ఉందన్నమాట. బరిగొడ్లు ఉన్నాయి కదా అక్కడ. వస్తున్నాడు పేడ దివ్యవంతంగా నెయ్యి దిబ్బలో వేసి వచ్చాడు, ఎక్కడ కింద పడేయకుండా. ఇంకా మేత అయితే వేస్తున్నామండి. సో దానికోసం గిడ్డంతా తీస్తున్నాడు. తెలుసా పొర్రికట్ట. దీంతో ఇదంతా చిమ్ముతారు. నాకైతే ఏం చేత కాబట్టి అంత తిరిగిపోతాను. నా వల్ల కాలే, అందుకే మా ఆయన తీసుకొని పాపం చెమ్ముతున్నాడు. మాకు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది ఫ్రెండ్స్. సో మొగుడు పిల్లలో చెమటూర్చి బాగా కష్టపడ్డాము. కష్టం విలువ బాగా తెలిసింది, బర్రె విలువ, పేడ విలువ బాగా తెలిసింది. సో ఇది మాకు తెలిసి అయితే గవర్నమెంట్ ప్రతి మనిషికి ఒక ఆధార్ కార్డు, ఒక సొంత ఇల్లు ఎట్లా ఉంటున్నాయో అలాగే ఒక ఎకరం పొలం, 1-2 బర్రెగొడ్లు కంపల్సరీ ఉండాలి. అప్పుడే ప్రతి మనిషికి వ్యవసాయం విలువ, రైతు విలువ అన్నీ తెలుస్తాయి అన్నమాట. కష్టం విలువ ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకైతే ఇవి ఖచ్చితంగా తెలియాలి. కానీ ఇలాంటి పద్ధతులు మన ఇండియాలో అయితే రావు అనమాట. ఎంతసేపు స్టైల్ ఫారెన్ అనుకుంటారు. సో ఉన్నంత వరకు ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన పాడి పంటల్ని మనమే కాపాడుకోవాలి. సో జై కిసాన్, జై జవాన్.